చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు. మారడం పైన మీ అభిప్రాయం ఏంటి? అది పార్టీలు మారడం అనేది అదే అయిపోయిందండి. ఇప్పుడు ఈ పార్టీలో ఏమీ లేదు, ఆ పార్టీలోకి పోతే ఏదో వస్తుంది అలాంటి మైండ్ సెట్ ఉన్నారు. ఎంత సంపాదించినా వాళ్ళకి తీరట్లేదు దాహం, ఇంకా సంపాదించాలి. అధికార పార్టీలకు పోవాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సుఖం జీవితం గడపాలి. కష్టాలు వద్దు, ప్రజల సమస్యలు తీర్చడం వద్దు, వాళ్ళ ఆస్తులు రెట్టింపులు చేసుకోవాలి, ఆనందంగా గడపాలి, అధికారంతో చెలరేగాలి. అందుకనే వాళ్ళు వేరే పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. అది చాలా అన్యాయం. అసలు జాయిన్ అయిన వాళ్ళకంటే జాయిన్ చేసుకునే వాళ్ళు చాలా చాలా తప్పు. ఎవరైనా ప్రీవియస్ ఇంతకుముందు కూడా మోడీ సార్ కూడా చాలా 15 రాష్ట్రాలలో గవర్నమెంట్లో వడగొట్టిండు. అది చాలా పెద్ద సబ్జెక్టు, టైం వచ్చినప్పుడు మాట్లాడతాను. అది మన భారత వ్యవస్థ, మన ధర్మరాజు పాలించిన దేశం, మనం ధర్మం కోసం పనిచేసే భారతదేశం. ధర్మం ప్రకారమే నడుచుకోవాలి. ఎవరైనా ఇట్లా అన్యాయంగా ఎమ్మెల్యేలను గుంజుకొని అధికారం చేపట్టడం అన్యాయం. ఆల్రెడీ ఒక పార్టీ సింబల్తో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అని కూడా అన్యాయం. వెళ్ళాలి అని ఏదన్నా నచ్చకుండా వెళ్తే రాజీనామా చేసి వెళ్ళాలి తప్ప మనస్ఫూర్తిగా ఇంకొక ప్రలోభాలకు వెళ్ళకూడదు. వాళ్ళు కూడా ఒక్కో పార్టీ వాళ్ళు అధినేతలు కూడా ప్రలోభాలు పెట్టకూడదు. ఇది మంచిది కాదు. ఇలానే వదిలేస్తే మనది కూడా ఇంకొక పాడైన దేశంలాగా తయారవుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.